ఎంతమంది గజనీలు గోరీలు ఔరంగజేబులు వచ్చినా హిందూ సనాతన ధర్మాన్ని ఏమీ చేయలేరని, అందుకు 1000 సంవత్సరాలుగా నిత్య పూజలు అందుకుంటున్న సోమనాథ్ ఆలయమే నిదర్శనమని సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరి శంకర్ ముద్రాజ్ అన్నారు. గత 1000 సంవత్సరాలుగా సనాతన ధర్మంపై ఎన్నో దాడులు జరిగాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సోమనాథ్ ఆలయం 1000 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా శివాలయాల్లో అభిషేకం నిర్వహించాలన్న పార్టీ పిలుపుతో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శరభేశ్వర ఆలయంలో బీజేపీ నాయకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పరమశివునికి అభిషేకం నిర్వహించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1000 సంవత్సరాలుగా సనాతన ధర్మంపై ఎన్నో దాడులు జరిగాయని గుర్తు చేశారు. ఆ పరమశివుని కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట బీజేపీ సీనియర్ నాయకులు వంగ రామచంద్రారెడ్డి, జనార్దన్, పట్టణ అధ్యక్షులు వెంకట్, సంతోష్, నాయకులు వెంకటేశం, యాదగిరి, ఉమా, సంతోష్ పలువురు పాల్గొన్నారు. మహమ్మద్ గజ్నీ భారతదేశంపై దండయాత్ర చేసి సోమనాథ్తో పాటు వివిధ దేవాలయాలను ధ్వంసం చేసి, అంటే సుమారుగా 1026వ సంవత్సరంలో ధ్వంసం చేస్తే ఇప్పటికి కూడా నిత్యం పూజలు అందుకుంటున్న ఆ శంభో శంకరునికి ఇవాళ రేపు నరేంద్ర మోడీ గారు సోమనాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని భారతదేశం అంతటా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు అన్ని శివాలయాల్లో, అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో ఈరోజు అభిషేకాలు, అర్చనలు, ఆరతులు ప్రోగ్రాం కొనసాగుతూ ఉన్నది. అంటే హైందవ ధర్మం ఎంత గొప్పదో చాటి చెప్పడానికి 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన హిందూ ధర్మం ఎంతమంది దాడి చేసినా, ఎంతమంది గజనీలు వచ్చినా, గోరీలు వచ్చినా, ఔరంగజేబులు వచ్చినా సురక్షితంగా భారతదేశం హిందూ దేశంగా వర్ధిల్లుతూ ఉంది. హిందువులందరూ ఐకమత్యంగా ఉండి ఈ దేశాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడుకుంటున్నారు. వేదాలు కానీ, పురాణాలు కానీ